ఇలాంటి వాటికి. ఓకే, వీటన్నిటి మీద మీకు క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది, అన్నిటి మీద రాసి ఉంటుంది WHO రికమెండెడ్ ఫార్ములా అని. ఇవి 20.5 గ్రాముల ప్యాకెట్లు అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి. 4.4 గ్రామ్ ప్యాకెట్లు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని శుభ్రమైన తాగే నీళ్ళల్లో అవసరమైనప్పుడు మనం వాడుకోవాలన్నమాట. కానీ కొన్ని కంపెనీలు ఏం చేసినాయి అంటే డ్రగ్ కంట్రోలర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే అది నిర్దిష్ట ఫార్ములా కాదు. వాళ్ళు ఏదో ఫ్రూట్ జ్యూస్లు, హై చక్కెర ఉన్న షుగర్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులకి ORS పేర్లో మట్టుకు ORS అని పెట్టుకుని, పేర్లో ORS అని పెట్టుకుని చాలా ఏళ్ళు, వీళ్ళైతే 20 సంవత్సరాలుగా అమ్మారు ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఫార్మసీలో. ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఫ్యామిలీలు కూడా ఇవి ఇచ్చే ఉంటారు పిల్లలకి లూజ్ మోషన్స్ అప్పుడు. ఈ కంపెనీ కూడా తర్వాత వచ్చింది, ORS ఫిట్ అని కూడా వచ్చింది. మెయిన్ వీళ్ళే దీన్నే ORS అనుకుని చాలామంది పిల్లలకి ఇచ్చారు. దానివల్ల మోషన్స్ వరుస అవ్వటము, పిల్లలు హాస్పిటల్లో చేరటము, అండ్ ఊళ్ళల్లో అసలు ఏం జరిగిందో కూడా, పిల్లలు ఏమన్నా చనిపోయారో లేదో కూడా మనకు తెలియదు. మన దృష్టికి వచ్చేది సిటీలో కదా, మన దృష్టికి రాగానే మనం హాస్పిటల్లో చేరుస్తాము, వాళ్ళు బతికి బయటపడతారు. పేరెంట్స్ నాకు రాసిన కంప్లైంట్స్లోను, వేరే పీడియాట్రిషియన్స్ ఇచ్చిన రిపోర్ట్స్లోను, ఆర్ మేము వీడియోలు కూడా తీసాం ఫార్మసీస్కి పంపి మన మనుషుల్ని ORS అని అడిగితే ఇది ఇచ్చేవాళ్ళు అనమాట. సో వీటిని మీరు ORS అనే వర్డ్ మీరు వాడకూడదు, ఎందుకంటే ఇది నిజమైన ORS కాదు. దీనివల్ల ఇంకా ప్రజలు, ముఖ్యంగా పిల్లల ప్రాణాలు రిస్క్ అవుతుంది అని నేను ఫైట్ చేశాను. సో అక్టోబర్లో ఆర్డర్ వచ్చింది మీరు ORS అనే వర్డ్ వాడకూడదని. వచ్చినా కూడా ఈ కంపెనీ ఆల్మోస్ట్ 2-3 నెలలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా ఇవి దొరుకుతున్నాయి. సో వీళ్ళకి నోటీస్ పంపాను నేను, మీరు మీ ఇంకా దొరుకుతున్నాయంటే మా తప్పేం లేదు, అక్కడ ఉంటే మేము ఏం చేయగలము కొంతమంది ఉంటే అని. అలా అది తప్పు, ఎందుకంటే ఒకసారి బ్యాన్ అయినప్పుడు దాన్ని ఫుల్ రీకాల్ చేయాలి. రీకాల్ చేయలేదు. తర్వాత ఏం చేశారంటే కొత్తది ఇది తీసుకొచ్చారు. మిగతా కంపెనీలు ఎవరు ఇంత ఫాస్ట్గా తీసుకురాల, వాళ్ళు వీళ్ళే ఇంత ఫాస్ట్గా తీసుకొచ్చారు ERZL అని. మిగిలిపోయిన 180 కోట్ల స్టాక్కి సేమ్ ERZL స్టిక్కర్ అతికిచ్చారు. ORSL చూడండి ERZL అని. అలా కాకుండా ఇంకో కొత్తది కూడా ERZL 87% లెస్ షుగరు విత్ సుక్రలోజ్. సుక్రలోజ్ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్తో తీసుకొచ్చారు. రెండు ఒకటే మళ్ళీ చూడటానికి. సో నేను ప్రజలకి, అమ్మ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మిగిలిపోయిన స్టాక్కి స్టిక్కర్ అంటించిన ORSL, ఇదేమో 87% తక్కువ చక్కెర ఉంది బట్ సుక్రలోజ్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవి ORS కాదు, 2 ఏళ్ళలో పిల్లలకి అసలు ఇవ్వకూడదు. ఆ పైన కూడా ఈ సుక్రలోజ్ అని ఇది అలాగే ఇవ్వద్దు, ఎక్కువ చక్కెర ఉంది. ఆ పైన కూడా సుక్రలోజ్ ఉన్నది, రోజు అదే పనిగా తాగొద్దు మీరు, మీ పిల్లలకి అదే పనిగా ఇవ్వద్దు, ఎప్పుడన్నా ఇవ్వటం వేరు, అదే పనిగా ఇస్తే WHO క్లియర్గా చెప్పింది 2023లో మనకి. అదే పనిగా తాగితే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ సుక్రలోజ్ కానీ, డైట్ కోక్లో ఆస్పార్టేమ్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి చక్కెర వ్యాధి రిస్క్ పెరిగి, డయాబెటీస్ రిస్క్ పెరిగి, హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుద్ది, అదే పనిగా ఇవ్వద్దు అన్న. దీనికి వీళ్ళకి కడుపు మండింది బేసికల్గా, ఎందుకంటే సమ్మర్ వస్తుంది, మరి వీళ్ళు బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను దేని గురించి భయపడ్డానో వీళ్ళు అదే చేశారు, ఎందుకంటే ఇన్నేళ్ళు జనం దీన్ని ORSL అని నమ్మారు. ఇప్పుడు మీరు రీబ్రాండింగ్ చూస్తే ఏదో కొంచెం మార్పు తప్ప మొత్తం సేమే. సో నేను మాట్లాడేది చదువుకున్న వాళ్ళ గురించి, సోషల్ మీడియాలో ఇవన్నీ ఇప్పుడు వరకు జరిగిన పరిణామాలను ఫాలో అవుతున్న వాళ్ళ గురించి కాదు. మన దేశంలో ఎంతోమంది నార్త్ ఇండియాలో కానీ, సౌత్ ఇండియాలో కానీ ఎంతోమంది చదువు రానాళ్ళు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియనాళ్ళు, మెడికల్ షాప్లో ఏమిస్తే అది తీసేసుకుంటారు. సో ఇన్ని రోజులు ORSLని ORS అనుకున్నాళ్ళు, దీన్ని కూడా ORS అనే అనుకుంటారు అనే భయంతో నేను ట్రేడ్ మార్క్ అథారిటీకి అబ్జెక్షన్ కూడా పెట్టాను. అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఓకే, నా భయం పక్కన పెట్టండి, వీళ్ళే అడ్వర్టైజ్మెంట్లో ERZL ఈజ్ న్యూ ఇంప్రూవ్డ్ ఫార్మ్ ఆఫ్ ORSL అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, మీరు ఈ ORS అనేది ఎక్కడా వాడకూడదు మీ డ్రింక్స్ మీద, మార్కెటింగ్లో కానీ, బ్రాండింగ్లో కానీ, లేబులింగ్లో కానీ. అంటే గవర్నమెంట్ ఆర్డర్కి వ్యతిరేకంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్లో ఇది పెట్టి, దాని పక్కన ఇది పెట్టి,
దిస్ ఈజ్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ ఓఆర్ఎస్ఎల్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సో నేను దేనికి భయపడ్డానో వాళ్ళు ఓపెన్గా అదే చేస్తున్నారు.